51 ఖతార్ వైస్ ప్రైజ్ 2023 గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఎడ్యుకేట్ గర్ల్స్ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్. భారతీయ గ్రామాలలో బడి బయట ఉన్న 14 లక్షల మంది బాలికలను తిరిగి ప్రధాన స్రవంతి విద్యలోకి తీసుకురావడానికి సమీకరించినందుకు 5 లక్షల USD విలువైన వాయిస్ బహుమతిని పొందిన మొదటి భారతీయ మహిళ. ఈ వారం ప్రారంభంలో దోహాలో జరిగిన వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ వాయిస్ సమ్మిట్ యొక్క 11వ ఎడిషన్లో ఖతార్ ఫౌండేషన్ ప్రదానం చేసిన ఈ బహుమతి విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. సఫీనా మాట్లాడుతూ, 16 ఏళ్ల క్రితం బేటీ బచావో బేటీ పఢావో అనేది వినని సమయంలో బడి బయట ఉన్న బాలికలను తిరిగి ప్రధాన స్రవంతి విద్యలోకి తీసుకురావడానికి ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎగో స్థాపించాలని నిర్ణయించుకున్నాను. 21వ శతాబ్దంలో కూడా మేకలను ఆస్తులుగా పరిగణించే గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి, కాని ఆడపిల్లలను బాధ్యతగా పరిగణిస్తారు. వాయిస్ బహుమతిని 2009లో ఖతార్ ఫౌండేషన్ స్థాపించింది. ఇటీవలి అవార్డులు: రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో షారన్ స్టోన్ అవార్డు, రణవీర్ సింగ్. పంజాబీ సాహిత్యానికి దహన్ ప్రైజ్, దీప్తి బాబుతా మొదటి మహిళ. బ్యాగ్ సాహిత్యానికి JCB బహుమతి, పెరుమాళ్ మురుగన్. ఫైర్ బర్డ్ నవలకి మహారాష్ట్ర లతా మంగేష్కర్ అవార్డు 2023, సురేష్ వాడ్కర్. మొదటి లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ ది పీస్ అవార్డు, సల్మాన్ రష్దీ. 52 కింది వాటిలో వైకల్యాలున్న వ్యక్తులకు సాధికారత కల్పించినందుకు జాతీయ అవార్డును ఏది గెలుచుకుంది? అమెజాన్ ఇండియా వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డును గోల్ ద్వారా ప్రదానం చేసిన వికలాంగుల కోసం సమగ్ర వాతావరణాన్ని పెంపొందించడం కోసం అందుకుంది. వికలాంగులకు సాధికారత కల్పించడంలో గణనీయమైన ప్రగతిని సాధించి, వైవిధ్యం మరియు చేరిక పట్ల వారి నిబద్ధతను ఈ అవార్డు నొక్కి చెబుతుంది. కలుపుకుపోవడంపై అమెజాన్ ఇండియా దృష్టిలో విభిన్నమైన వర్క్ ప్లేస్ ప్రాతినిధ్యం ఉంటుంది. 53 పురుషుల T20 క్రికెట్లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన భారతీయుడు ఎవరు? పురుషుల T20 క్రికెట్లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన భారతీయుడిగా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. అతను కేవలం 116 ఇన్నింగ్స్ల్లోనే ఈ అద్భుతమైన ఫీట్ని సాధించాడు. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన 4వ T20లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా సాధించిన దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్. కేవలం 107 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. షాన్ మార్ష్ 113 ఇన్నింగ్స్లు మరియు పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 115 ఇన్నింగ్స్లు వంటి ఆటగాళ్లతో పాటు ఈ విషయంలో గైక్వాడ్ పేరు కూడా అతనికంటే ముందుంది. 26 ఏళ్ల ఆటలో తక్కువ ఫార్మాట్లో 4000 పరుగులు సాధించడానికి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరం. 54 భారతదేశ 84వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు మారారు? వైశాలి రమేష్ బాబు 2023 IVLలో బ్రిగాట్ ఓపెన్లో 2500 రేటింగ్ను అధిగమించి భారతదేశపు 84వ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. కోనేరు హంపి మరియు హారిక ద్రోణవల్లి తర్వాత వైశాలి ఇప్పుడు భారతదేశం నుండి 3వ మహిళా గ్రాండ్ మాస్టర్. వైశాలి మరియు ఆమె తమ్ముడు ప్రజ్ఞానానంద ఇప్పుడు గ్రాండ్ మాస్టర్లుగా మారిన మొదటి సోదర జంట. ఆమె 2వ రౌండ్లలో టర్కిష్ FM టామెర్ తారిక్ సెల్బెస్ 2238 ని ఓడించి రేటింగ్ను అధిగమించి 2 వరుస విజయాలతో టోర్నమెంట్ను ప్రారంభించింది. ఆమె ఇప్పుడు 2501.5 లైవ్ రేటింగ్తో మహిళల ర్యాంకింగ్లో ప్రస్తుత ప్రపంచ నంబర్ 11 మరియు భారతదేశం యొక్క 2వ నంబర్. చిరస్మరణీయమైన సంవత్సరంలో
వైశాలి ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2023ని గెలుచుకుంది మరియు అభ్యర్థులు 2024కి అర్హత సాధించింది. ఇటీవలి గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా 83 ఆదిత్య ఎస్ సమంత్, మహారాష్ట్ర. 82 ఉప్పల ప్రణీత్, తెలంగాణ. 81 సయంతన్ దాస్, పశ్చిమ బెంగాల్. 80 విఘ్నేష్ ఎన్ఆర్, తమిళనాడు. 79 ప్రాణేష్ ఎం, తమిళనాడు. 78 కౌస్తవ్ చటర్జీ, పశ్చిమ బెంగాల్. 55 ఏ కంపెనీ 2027 వరకు ఆస్ట్రేలియా కోసం ఐసీసీ క్రికెట్ హక్కులను పొందింది? ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ యొక్క స్ట్రీమింగ్ సర్వీస్ ప్రైమ్ వీడియో ఐసీసీ క్రికెట్ కోసం ఆస్ట్రేలియాలో ప్రత్యక్ష ప్రసార హక్కులను అందించడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ-తో 4 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ప్రైమ్ వీడియో ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉంటుంది. పురుషుల మరియు మహిళల క్రికెట్ ప్రపంచ కప్లు, టీ20 ప్రపంచ కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ, U19 మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో సహా అన్ని పురుషులు మరియు మహిళల ఈవెంట్లను ఆస్ట్రేలియా ప్రైమ్ వీడియో ప్రత్యేకంగా ప్రసారం చేస్తుంది. ఈ ఒప్పందంలో ఆస్ట్రేలియాలో 2024 నుండి 2027 వరకు 448 లైవ్ గేమ్ల స్ట్రీమింగ్ హక్కులు ఉన్నాయి. జనవరి 2024లో ప్రారంభమయ్యే కొత్త భాగస్వామ్యం ఆస్ట్రేలియా అంతటా క్రికెట్ అభిమానులకు ప్రైమ్ మెంబర్షిప్కు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అన్ని క్రికెట్ ఫార్మాట్లలోని ఎలైట్ ఐసీసీ పోటీ యొక్క ప్రతి టోర్నమెంట్లోని అన్ని మ్యాచ్లకు ప్రత్యేక ప్రాప్యతను అందిస్తుంది.